టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నేనైతే ఒక క్వశ్చన్ అడిగాను. సో జనరల్గా మొబైల్ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లాంచెస్ చేస్తుంటాయి కదా, లాంచ్ చేసేటప్పుడు ఒక ప్రైస్, ఆ తర్వాత ఒక ప్రైస్, కొన్ని రోజుల తర్వాత ప్రైస్ హైక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటి అని చెప్పి నేను అడిగాను. చాలామంది కూడా వాళ్ళ సేల్స్ని బూస్ట్ చేసుకోవడం, కొంతమంది అయితే మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అది ఇదని చెప్పి చాలా రకాల కామెంట్స్ అయితే చేశారు. కానీ వీటన్నిటిలో కొంచెం యూనిక్గా అలాగే కొంచెం ఫన్నీగా ఉన్నటువంటి కామెంట్ ఏంటంటే దిస్ ఈజ్ బిజినెస్. అలాగే దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కార్డ్స్ అండ్ ద మొబైల్ ఫోన్ లాంచెస్ ఆర్ లైక్ బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి సిరిపి చరణ్ ఎవరైతే ఉన్నారో ఇతను కామెంట్ చేయడం జరిగింది. కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎస్, ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద బిటర్ ట్రూత్ అనే నా అభిప్రాయం. అదేనండి, చేదు నిజం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లో వెళ్ళబోయే ముందులో నేను 3.5K లైక్స్ అడిగాను, 3.3K లైక్స్ దాకా తీసుకొచ్చారు. 3.5 అయితే క్రాస్ చేయలేదు మనం. సో డెఫినెట్లీ ఈరోజు మనం క్రాస్ చేద్దాం. సో 3.5K లైక్స్ క్రాస్ అయితే కొంచెం లిటిల్ హ్యాపీగా ఉంటాను. ఐ థింక్ మీరు లైక్ చేసి ఈ వీడియో చూస్తున్నారనుకుంటా. చేయకపోతే ఇంకా లైక్ చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెద్ద బిగ్ జైన్ ఫ్యామిలీలో మెంబర్ కింద జాయిన్ అయిపోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 953. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి Xiaomi నుంచే స్టార్ట్ చేద్దాం. Xiaomi నిన్న ఆల్రెడీ ఈ నెల 30వ తారీఖు మన ముందుకి కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకొని రాబోతున్నాం అని చెప్పి టీజ్ అయితే చేసింది కదా. ఈ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి 4K టీవీలు 3 స్మార్ట్ టీవీస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి 43, ఒకటి 50, మరొకటి 55. దీన్ని పక్కకు పెట్టారంటే వీళ్ళు మరొక ల్యాప్టాప్ని కూడా ప్రో గ్రేడ్ సిరీస్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో. 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అంటే ఇది రియల్లీ అమేజింగ్గా ఉండబోతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఈరోజు కొంతమంది టెక్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో Xiaomi 12S అల్ట్రాకి సంబంధించినటువంటి పిక్చర్స్ని కూడా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో అప్లోడ్ చేశారు. కాబట్టి మేబీ సూన్ మన ఇండియాలో 12S అల్ట్రాని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చి మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 10 సిరీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కొంచెం చేదు వార్త అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేంటి అంటే ఐకు 10 సిరీస్ మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వట్లేదంట. అంటే వీళ్ళు డైరెక్ట్గా ఇండియాలో 10 సిరీస్ని స్కిప్ చేస్తూ 11 సిరీస్ని, అది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8 Gen 2 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది మీకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. కాకపోతే ఈసారి చైనీస్ వేరియంట్ కొంచెం డిఫరెంట్గా, అలాగే మన ఇండియన్ వేరియంట్ కొంచెం డిఫరెంట్గా చూసేటువంటి అవకాసం ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐక్యా దగ్గర నుంచి, ఐక్యా మీ అందరికీ తెలిసిందే హోమ్ ఫర్నిష్కి సంబంధించినటువంటి ఒక జైంట్ రీటైల్ స్టోర్. సో దీంట్లో ఒక అబ్బాయి వెళ్ళి మొన్న January 26 అప్పుడైతే షాపింగ్ చేశాడంట. ఇతను లా చదువుతున్నాడు. సో షాపింగ్ అయిపోయిన తర్వాత క్యారీ బ్యాగ్స్ అడుగుతూ ఉంటాం కదా, సో అలా క్యారీ బ్యాగ్కి ఇతని దగ్గర 20 రూపీస్ ఛార్జ్ చేయటం అయితే జరిగిందంట. అదేంటి, చాలామంది దగ్గర చాలా రీటైల్ మార్కెట్లో ఛార్జ్ చేస్తున్నారు కదా, దీనిలో పెద్ద ఇదే ఉంది అని అనుకుంటున్నారా? కాకపోతే ఆ క్యారీ బ్యాగ్ మీద ఐక్యా అనేటువంటి బ్రాండ్ లోగో ఏదైతే ఉందో ఇది ప్రింట్ అయి ఉండడం జరిగింది. సో యాజ్ పర్ ద లా, ఒకవేళ వాళ్ళు ఏదైనా క్యారీ బ్యాగ్ కవర్ని మన దగ్గర డబ్బుల కోసం ఛార్జ్ చేస్తున్నారు అంటే దాని మీద బ్రాండ్ కాకుండా ప్లెయిన్గా ఉండాలి అంతే. అందులో కాకుండా బ్రాండ్ లోగో వేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మన ముందుకి పే చేయాల్సి ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. సో ఇతను అక్కడ ఏం మాట్లాడకుండా 20 రూపాయలు కట్టి బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్గా ఈ ఐకియా బ్రాండ్ మీద ఇతను కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు వచ్చింది. జనవరిలో ఫైల్ చేస్తే ఆగస్టులో ఇతనికి తీర్పు వచ్చింది. సో అదేంటి అంటే ఐకియా కంపెనీ ఏదైతే ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి డైరెక్ట్గా 5,000 రూపాయల జరిమానా కట్టడం, అండ్ దీంతోపాటు ఇతనికి సంబంధించినటువంటి లా ఫీజు ఏదైతే ఉందో 2,000 రూపాయలతో పాటు మరొక 10,000 రూపాయలు కోర్టులో పెనాల్టీని కూడా పే చేయమని చెప్పింది. అంటే ఓవరాల్గా 20 రూపాయల కోసం చూసుకుంటే 17,000 రూపాయల దాకా ఇతనికి ఫైన్ పట్టడం అయితే, అంటే ఐకియాకి ఫైన్ పట్టడం అయితే జరిగింది. బట్ ఐ థింక్ అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఐకియా ఇలాంటివి పే చేస్తూనే ఉంటుంది, మళ్ళీ వీళ్ళు చేసేటువంటి పని అయితే వీళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఎప్పుడైనా మీరు కూడా ఏదన్నా షాపింగ్ చేస్తున్నప్పుడు బ్రాండ్కి సంబంధించినటువంటి లోగో కాకుండా ప్లెయిన్గా వస్తే మీరు ఛార్జ్ చేయండి, అంటే డబ్బులు కట్టండి. ఒకవేళ లేదు అన్నట్లయితే బ్రాండ్ ప్రింట్ అయి ఉంటే మాత్రం
వాళ్ళని గట్టిగా అడగండి, దానికి క్యారీ బ్యాగ్ అయితే ఛార్జ్ చేయరు, ఫ్రీగానే మనకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ సరికొత్త 2 ఫీచర్స్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రానుంది. ఈసారి మాత్రం వాట్సాప్ చాలా ఫాస్ట్గా అప్డేట్స్ని తీసుకొస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ఏంటి అంటే, ఒకవేళ బై మిస్టేక్గా మనం ఏదన్నా మెసేజ్ని డిలీట్ చేసామంటే దానికి అండు అనేటువంటి ఆప్షన్ని కూడా మనం చూడబోతున్నామంట. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం మనకి 1 టైం మాత్రమే అవతల వాళ్ళు ఆ ఫోటోని చూసేటువంటి విధంగా ఫోటోని అయితే ఫార్వర్డ్ చేసే ఫెసిలిటీ మనకు వస్తుంది కదా. సో ఇలాంటి ఫార్వర్డ్ చేసినటువంటి ఫోటోని కాపీ కానీ, సేవ్ కానీ, లేదన్నట్లయితే ఫార్వర్డ్ కానీ, ఈవెన్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోకుండా ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని అతి త్వరలో వీళ్ళు మన ముందుకు రోల్అవుట్ చేయబోతున్నారంట. బీటా టెస్టర్స్కి అయితే ఆల్రెడీ ఇది వచ్చింది. ఒకవేళ మీరు బీటా టెస్టర్ అయితే హ్యావ్ లుక్ ఆన్ దట్. రాను వాట్సాప్ బాగా అప్డేట్ అవుతుందని అనుకోవచ్చు. ఇంకా చెప్పాలన్నట్టయితే టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఫీచర్స్నే ఇందులోకి తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4 అలాగే ఫ్లిప్ 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఈ 2 మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఆ ప్రీ బుకింగ్స్ ఏవైతున్నాయో మన ఇండియాలో సుమారుగా 50,000 యూనిట్ల కన్నా ఎక్కువగా వెళ్ళిపోవడం అయితే జరిగిందంట. అది కూడా లెస్ దాన్ 12 అవర్స్లో. నిజంగానే ఇది ఒక మంచి రికార్డ్, మంచి సేల్స్, మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 లక్షలు, అలాగే మరొకటి వచ్చినప్పటికీ సుమారుగా 90,000 రూపాయల దగ్గర లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇంత బాగా ప్రీ బుకింగ్స్ని రిసీవ్ చేసుకుంది అన్నట్లయితే విచ్ ఈస్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కియా దగ్గర నుంచి, కియా మీ అందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళు వచ్చేటప్పటికి మన ఇండియాలో కార్స్ని తయారు చేసి అమ్మటం జరుగుతుంటుంది. అండ్ కియా దగ్గర నుంచి రీసెంట్గా EV6 అనేటువంటి ఒక మోడల్ కూడా మనకు మార్కెట్లోకి వచ్చింది కదా. సో ఇప్పటిదాకా అంటే ఈ EV6 ఏదైతే ఉందో మన ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి కార్ ఇది. ఇక ఈరోజు మన ఇండియాలో వీళ్ళు ఇండియా ఫాస్టెస్ట్ ఛార్జర్ని ఇన్స్టాల్ చేయటం అయితే జరిగింది. ఇప్పటిదాకా గుర్గాన్లో అనుకుంటా 120 kWh ఛార్జ్ చేసేటువంటి ఛార్జర్ని అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఏకంగా దానికి డబల్ 240 kWh ఛార్జ్ చేయగలిగేటువంటి ఛార్జర్ని అయితే ఇన్స్టాల్ చేశారు. స్టిల్ అయినా ఈ కార్ వచ్చేది ఉందో 360 kWh ఛార్జ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఆ స్పీడ్కి ఇంకా మ్యాచ్ కాలేదని చెప్పొచ్చు. అలా ఛార్జ్ చేసినా ఇది 10 to 18% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది కేవలం 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే మన మొబైల్ ఫోన్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ చూస్తున్నాము, సేమ్ అదే విధమైనటువంటి టెక్నాలజీ ఫ్యూచర్లో మనం కార్స్ అలాగే బైక్స్, అదేనండి ఈవీ బైక్స్, ఈవీ కార్స్లో చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ చూసేప్పుడు మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ దగ్గర నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అచానక్ అవతార్ మూవీ అయితే మాయమైపోయింది. ఎస్, సో రీసెంట్గా వీళ్ళు ఒక అవతార్ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి మూవీకి సంబంధించిన ట్రైలర్ని కూడా పోస్ట్ చేశారు కదా ఆన్లైన్లో. సో ఇది డిసెంబర్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనిలో భాగంగా వీళ్ళు సెప్టెంబర్ 23వ తారీఖు వీళ్ళు మన ముందుకి అవతార్ 1కి సంబంధించినటువంటి రీమాస్టర్డ్ వర్షన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే చెప్పాలంటే ఇక మర్చిపోయినటువంటి కదా, ఆల్మోస్ట్ 2009లో ఉన్నటువంటి మూవీ. సో మళ్ళీ ఒక రీక్యాప్ లాగా తీసుకోవడం కోసం మళ్ళీ థియేటర్స్లో దీన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇదే రీమాస్టర్డ్ ప్రింట్ని కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అప్లోడ్ చేయబోతున్నారంట. సో ఎనీవే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అవతార్కి సంబంధించినటువంటి 2 మూవీ ద వాటర్ ఏదో ఉంది. సో ఈ మూవీ చూడటం కోసం. సో ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. రేపు సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అవతార్ పార్ట్ 1 రీమాస్టర్డ్ వర్షన్ అఫీషియల్గా థియేటర్స్లో ప్రీమియం కార్ ఉంది. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన ముందుకి ఏ కైండ్ ఆఫ్ ఛార్జర్ని తీసుకొని రావాలి అని చెప్పి ఒక లాని గట్టిగా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ICEI అంటే ఇండియన్ కమిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో కూడా ఉండేలాగా చూస్తున్నాము అండ్ ఒక రూల్ని కూడా పాస్ చేయబోతున్నాం అని చెప్పి డిక్లేర్ అయితే చేయడం జరిగింది. ఇది USB Type-Cతో పాటు మరొక USB కంట్రోలర్, లైక్ అది మైక్రో USB కావచ్చు, లేదన్నట్లయితే సన్న పిన్ను ఛార్జర్, దొడ్డు పిన్ను ఛార్జర్లు అంటారు చూసారా. సో మేబీ వాటిని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియాలో సుమారుగా మైక్రో USB-తో వచ్చినటువంటి డివైజెస్, అది బ్లూటూత్ డివైజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సుమారుగా 500 మిలియన్ డివైజెస్ ఉంటే USB Type-C ద్వారా ఉన్నటువంటి డివైజెస్ 350 మిలియన్ యూనిట్లంట. ఇది చిన్న విషయం అయితే ఏం కాదు. అండ్ Type-Cతో పాటు ప్యారల్గా వీళ్ళు ఇంకొక ఛార్జర్ని కూడా తీసుకొని రావాలనుకుంటున్నారు కదా. సో దాన్ని ఏం తెచ్చే అవకాశం ఉంది, కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.